కేవలం ఒకే ఒక్క చిరునవ్వుతో కోట్లాది మంది ప్రేక్షకుల యొక్క హృదయాలను గెలుచుకున్న హీరోయిన్, సినిమాల్లో అమాయకత్వానికి మరో పేరుగా నిలిచిన నటీమణి, అలాగే స్టార్ హీరోలతో సమానంగా స్టార్డమ్ వచ్చినా సరే ఆమె జీవితాంతం కూడా ఒక సాధారణ వ్యక్తిలాగానే జీవించింది. కానీ ఆమె జీవితంలో జరిగిన ఒక పెద్ద ప్రమాదం వల్ల భారతదేశం అనేది మొత్తం షాక్కి గురవ్వాల్సి వచ్చింది. ఆవిడ మరెవరో కాదు, అందాల భామ, అలాగే నటనకు మారుపేరైన సౌందర్య గారు. అయితే సౌందర్య గారు డాక్టర్ అవ్వాలనుకున్నారు, కానీ డాక్టర్ అవ్వాల్సిన సౌందర్య గారు యాక్టర్గా ఎలా మారారు? ఎందుకని సౌందర్య గారిని గోల్డెన్ హార్ట్ హీరోయిన్ లేకపోతే గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని అనేవారు? అలాగే సౌందర్య గారి యొక్క జీవితంలో చివరి క్షణాల్లో ఏం జరిగింది? ఇంకా సౌందర్య గారి గురించి చాలా విషయాలు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పని విధంగా నేను ఇంచు బై ఇంచు సౌందర్య గారి యొక్క జీవిత చరిత్రని మీకు చెప్పబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, సౌందర్య గారు 1976 జూలై 18న కేఎస్ సత్యనారాయణ అలాగే మంజుల అనే దంపతులకు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాకు చెందిన ముల్బాగల్ టౌన్లో అష్టగ్రామంలో జన్మించింది మన సౌమ్య గారు. ఇక్కడ సౌందర్య గారి యొక్క అసలు పేరు సౌమ్య గారే. సౌందర్య గారికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అయితే సౌందర్య గారి యొక్క నాన్నగారు కేఎస్ సత్యనారాయణ గారు కన్నడ సినీ పరిశ్రమల్లో డైరెక్టర్గా, అలాగే రైటర్గా, అలాగే ప్రొడ్యూసర్గా కూడా చేసేవారు. ఇక సౌందర్య గారు ప్రాథమిక విద్యాభ్యాసం అలాగే హై స్కూల్ విద్యాభ్యాసం ఇవన్నీ కూడా బెంగళూరు జిల్లాలోనే చేశారు. అలాగే సౌందర్య గారి యొక్క నాన్నగారు సినీ పరిశ్రమకి చెందడం వల్ల సౌందర్య గారి యొక్క ఇంటికి సినీ రంగాల్లో వాళ్ళు యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలా మంది వస్తూ వెళ్ళేవారట. కాబట్టి అలా చాలా మంది డైరెక్టర్లు వచ్చినప్పుడు చిన్నగా ఉన్న సౌందర్యని చూసి చైల్డ్ ఆర్టిస్ట్ గా, బాలనటిగా నటించమని కేఎస్ సత్యనారాయణ గారిని ఎంతగానో రిక్వెస్ట్ చేశారు. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. అయితే సౌందర్య గారికి స్కూల్ లేని సమయంలో ఆమె వాళ్ళ నాన్నగారితో డబ్బింగ్ థియేటర్స్ కి, అలాగే బయట అవుట్స్కట్ థియేటర్స్ కి కూడా వెళ్ళేవారు. సౌందర్య గారి యొక్క 10th క్లాస్ అయిపోయిన తర్వాత వేసవి సెలవుల్లో వాళ్ళ నాన్నగారితో కలిసి ఒక డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళారు. అక్కడ హంసలేఖ గారు అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ సౌందర్య గారిని చూశారు. ఈ హంసలేఖ గారు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, స్టోరీ, స్క్రీన్ ప్లే, అలాగే డైలాగులు కూడా రాసేవారు. హంసలేఖ గారు సౌందర్యని చూసినప్పుడు ఆయన గంధర్వన్ అనే సినిమాకి స్టోరీని రాశారు. ఆ గంధర్వన్ అనే సినిమాకి సెకండ్ హీరోయిన్ కోసం చాలా మందిని చూశారు, కానీ ఎవ్వరు కూడా నచ్చలేదు. ఆ సమయంలో హంసలేఖ గారు సౌందర్య గారిని చూసి వెంటనే కేఎస్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి, ఎలాగో సౌందర్య గారికి సమ్మర్ హాలిడేస్ కదా, కేవలం ఈ షూటింగ్ 10 రోజులు మాత్రమే ఉంటుంది, దయచేసి ఆమెను యాక్టింగ్ చేయడానికి మీరు అనుమతించండి, అలాగే ఆమెను కూడా ఒప్పించండి అని చెప్పి ఎంతో రిక్వెస్ట్ చేశారు. హంసలేఖ గారు సత్యనారాయణ గారిని చాలా బ్రతిమిలాడడంతో ఇక సత్యనారాయణ గారు చేసేదేమీ లేక ఒకసారి సౌందర్య గారి వైపు చూశారు. కానీ సౌందర్య గారు నేను చెయ్యను అన్నట్టు లుక్ను ఇచ్చారు. అయితే సత్యనారాయణ గారు హంసలేఖ గారితో సరే మేము ఇంటికి వెళ్ళి చెప్తాము అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత సత్యనారాయణ గారు సౌందర్య గారిని చాలా రిక్వెస్ట్ చేశారు. అలాగే సౌందర్య గారి యొక్క అమ్మ, అన్నయ్య కూడా చెయ్యొచ్చు కదా, ఎలాగో ఖాళీనే కదా అని చాలా రిక్వెస్ట్ చేశారు. కానీ ఎవ్వరు కూడా ఖచ్చితంగా చెయ్యు అని చెప్పి ఫోర్స్ మాత్రం చెయ్యలేదు. మళ్ళీ తిరిగి హంసలేఖ గారే సౌందర్య గారి ఇంటికి వచ్చి సత్యనారాయణ గారిని చాలా రిక్వెస్ట్ చేయడంతో సౌందర్య గారు చాలా ఆలోచించి, ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, అలాగే అమ్మ, అన్నయ్య, నాన్న వీళ్ళందరూ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి తను యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుంది. సో హంసలేఖ గారు చెప్పినట్టు ఆ సినిమా యొక్క షూటింగ్ కేవలం 10 రోజుల్లో మాత్రమే సౌందర్య గారి యొక్క పోర్షన్ అనేది తీసుకున్నారు. అలాగే ఆ సినిమా తీయడంతోనే సౌందర్య గారి యొక్క సమ్మర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదా, సౌందర్య గారికి డాక్టర్ అవ్వాలని చాలా ఆశ. అందుకే తను ఇంటర్లో బైపీసీ సబ్జెక్ట్ను ఎంచుకుంది. అలా చదువుతున్న సమయంలో ఒకసారి ఈ గంధర్వన్ సినిమా ఆల్రెడీ 10 రోజులు షూటింగ్ చేశారు కదా, ఆ గంధర్వన్ మూవీ యొక్క పోర్షన్ ని ఒక డైరెక్టర్ చూశాడు. అలా డైరెక్టర్ చూసినప్పుడు ఆ డైరెక్టర్ నన్నై తంగి అనే సినిమాని తీస్తున్నారు. కాబట్టి ఆయన తీసే ఆ నన్నై తంగి సినిమాలోకి సౌందర్య గారు చక్కగా సరిపోతారు అని చెప్పి వెంటనే ఆ డైరెక్టర్ సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చి ఆమె యొక్క డేట్స్ కావాలి, ఆమెని యాక్టింగ్ చేయడానికి ఒప్పించండి అని చెప్పి
చాలా రిక్వెస్ట్ చేశారు. ఇక అడిగింది చాలా పెద్ద డైరెక్టర్ అవ్వడంతో సత్యనారాయణ గారు ఈ అవకాశాన్ని వదులుకోలేక సౌందర్య గారితో ఈ సినిమాలో యాక్టింగ్ చెయ్యొచ్చు కదా అని అడిగారు. అయితే దానికి సౌందర్య గారు, నేను ఇప్పుడు డాక్టర్ కావాలని అనుకుంటున్నాను. ఇలా డాక్టర్ అవ్వాల్సిన సమయంలో నేను ఇలాంటి షూటింగులు కనుక చేస్తే నా చదువు అనేది చాలా దెబ్బతింటుంది, కాబట్టి నేను చెయ్యలేను. కానీ నాన్నగారు మీరు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, ఒక చిన్న కండిషన్ మీద ఒప్పుకుంటాను. నా చదువుకు ఈ షూటింగ్ ఎలాంటి ఇబ్బంది పెట్టకపోతే నేను ఖచ్చితంగా ఈ సినిమా చేస్తాను అని ఒప్పుకుంది. ఇక సౌందర్య గారు చెప్పిన కండిషన్ ఆధారంగా ఈ సినిమా యొక్క షూటింగ్ సౌందర్య గారి యొక్క కాలేజీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఆమెను పికప్ చేసుకొని సాయంత్రం మాత్రమే షూటింగ్ చేసేవారు. లేదంటే ఎప్పుడైనా సరే పొద్దున కాలేజీ స్టార్ట్ అవ్వకన్నా ముందే ఆమె యొక్క పోర్షన్ ని తీసుకొని మళ్ళీ తిరిగి కాలేజీ వద్ద డ్రాప్ చేసేవారు. ఇక సండే అనేది కాలేజ్ ఉండదు, ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు కూడా కాలేజ్ ఉండదు. కాబట్టి సౌందర్య గారిని సండే రోజు మొత్తం షూటింగ్ చేసేలా ప్లాన్ చేసుకునేవారు. అయితే సౌందర్య గారు మొదటి సినిమా నటించిన గంధర్వన్ సినిమా కంటే కూడా ఈ తన్నై తంగి సినిమా 1992 ఏప్రిల్ 10వ తారీఖున రిలీజ్ అయింది. అలాగే ఈ సినిమా తర్వాతనే గంధర్వన్ సినిమా 1992లోనే జూలై 16వ తారీఖున రిలీజ్ అయింది. ఈ తన్నై తంగి సినిమా చూసిన నిర్మాత త్రిపురనేని మహారథి గారు తన తమ్ముడైన త్రిపురనేని వరప్రసాద్ దర్శకత్వంలో తీయబోతున్న రైతు భారతం సినిమాలో కృష్ణ గారికి జోడీగా ఈ సౌందర్య గారిని అడిగారు. ఇక సౌందర్య గారు తీసిన నన్నై తంగి సినిమా చాలా పెద్ద హిట్ అయిపోయింది కన్నడలో. అయితే ఆమెను తర్వాత కూడా ఆఫర్లు అనేవి చాలా వరించడంతో ఆమె తన ఇంటర్ చదువును కేవలం 9 నెలల్లోనే ఆపేసి తర్వాత సినిమాకి మొత్తం డేట్స్ ఇచ్చేశారు. సౌందర్య గారికి కృష్ణ గారితో రైతు భారతం సినిమా చేస్తున్నప్పుడే ఇంకా 2 సినిమాలు కూడా ఆమె చేతిలోకి వచ్చాయి. ఆ సమయంలోనే ఆగ్రహం సినిమా ఆడింది. ఆ ఆగ్రహం సినిమా అనేది ఫ్లాప్ అవ్వడంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అయితే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు 1991లో వచ్చిన ఇంగ్లీష్ మూవీ అయిన టర్మినేటర్ జడ్జిమెంట్ 2 అనే సినిమా చూసి ఆయన కూడా ఒక మంచి గ్రాఫిక్స్ ఉన్న సినిమా తీయాలని అనుకున్నారు. అప్పుడు శ్యామ్ ప్రసాద్ గారి యొక్క ఆలోచనల నుంచి వచ్చిందే అమ్మోరు సినిమా. అయితే అమ్మోరు సినిమాలో దేవతగా రమ్యకృష్ణ గారు ఓకే, కానీ భక్తురాలిగా ఎవరిని ఎంచుకుందామని కన్ఫ్యూజన్ లో ఉన్న సమయంలో బాబు మోహన్ గారు వచ్చి సౌందర్య గారు అయితే భక్తురాలిగా చాలా బాగుంటుంది అని చెప్పారు. వెంటనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సౌందర్య గారిని చూసి, ఓ ఈమె చాలా బాగుంది, అమ్మోరు క్యారెక్టర్ లో భక్తురాలి క్యారెక్టర్ అయితే చాలా సూట్ అవుతుంది అని చెప్పి సౌందర్య గారిని భక్తురాల్ క్యారెక్టర్ కి ఓకే చేశారు. సో వెంటనే 1992 జూలైలో అయినపల్లి దగ్గర వై రామారావు గారి దర్శకత్వంలో ఈ అమ్మోరు సినిమా షూటింగ్ ప్రారంభించారు. అమ్మోరు షూటింగ్ చాలా భాగం చేసిన తర్వాత ఆ ఫుటేజ్ ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చూశారు, కానీ ఆయనకు ఏమాత్రం కూడా నచ్చలేదు. సో ఆ ఫుటేజ్ కనుక ఉంటే మళ్ళీ సినిమా తీయడంలో రాజీ పడాల్సి వస్తుంది అని చెప్పి ఆ ఫుటేజ్ ని మొత్తం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి స్టూడియో అయిన శబ్దాలయంలో మొత్తం కాల్చేసి సౌందర్య గారి యొక్క డేట్స్ మళ్ళీ తీసుకొని ఈసారి రామారావు గారి ప్లేస్ లో కోడి రామకృష్ణ డైరెక్టర్ ని తీసుకొని మళ్ళీ షూటింగ్ చేయడం ప్రారంభించారు. ఈ అమ్మోరు సినిమా చేస్తూనే సౌందర్య గారు కృష్ణ గారితో నటించిన రైతు భారతం, అలాగే మనవరాలు పెళ్లి, అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారితో రాజేంద్రుడు గజేంద్రుడు, అలాగే అమ్మనా కోడల, నెంబర్ 1, మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో మాయలోడు, ఇన్స్పెక్టర్ ఝాన్సీ, అసలే పెళ్ళైన వాడిని, దొంగ అల్లుడు, ఊర్మిళ, మేడం, హలో బ్రదర్, అల్లరి ప్రియుడు, టాప్ హీరో, సూపర్ పోలీస్, అమ్మ దొంగ, రిక్షా ఓడు, ఇలా వరుసగా సౌందర్య గారికి తెలుగులోనే సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అందుకే ఆవిడ కన్నడలో సినిమాలు చేయలేదు. అలాగే తెలుగుతో పాటు ఆమె తమిళంలో కూడా 2 సినిమాలు చేశారు. అమ్మోరు సినిమా మొత్తానికి 3 సంవత్సరాలు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకొని చివరికి 1995లో ఈ సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ గా నిలిచింది. ఈ అమ్మోరు సినిమా యొక్క గ్రాఫిక్స్ టాలీవుడ్ లోనే ఒక వండర్స్ నే సృష్టించింది. ఇక సౌందర్య గారి యొక్క యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందే లవర్ గర్ గా ఎంతో మందిని మెప్పించి ఇప్పుడు ఒక భక్తురాలిగా కూడా ఇన్నోసెంట్ గా కూడా చాలా మందిని మెప్పించింది. ఈ అమ్మోరు సినిమాతో సౌందర్య గారు మరో మెట్టు ఎక్కారు. ఆమె జీవితంలో ఈ అమ్మోరు సినిమా ఒక మలుపు అని చెప్పాలి. ఈ అమ్మోరు సినిమాకు గాను సౌందర్య గారికి నంది అవార్డు, అలాగే ఫిలింఫేర్ అవార్డులు కూడా లభించాయి. ఇదే అమ్మోరు సినిమాను తమిళంలో అమ్మను పేరుతో డబ్ చేసి మరీ రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా
భారీ విజయాన్ని అందుకుంది. అయితే 1995లో అంత సక్సెస్ వచ్చిన సౌందర్య గారికి అప్పుడు చాలా ఆనందం కంటే కూడా ఆమెకు బాధనే ఎక్కువగా లభించింది. ఎందుకంటే అదే 1995 సంవత్సరంలో సౌందర్య గారి యొక్క నాన్నగారైన కె సత్యనారాయణ గారు మరణించారు. వాళ్ళ నాన్నగారి యొక్క మరణాన్ని సౌందర్య గారు తట్టుకోలేకపోయారు. ఎలా అయినా సరే ఒక సినిమాని ఆయనకు అంకితం ఇవ్వాలని తనే నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు. సో వాళ్ళ నాన్నగారి యొక్క బాధ నుండి బయటకు వచ్చాక సౌందర్య గారికి పెదరాయుడు మాత్రం చాలా పెద్ద హిట్ ఇచ్చింది. పెదరాయుడు సినిమా హిట్ తో ఫ్యామిలీ సినిమాకు తను తప్ప ఇంకెవ్వరూ సూట్ అవ్వలేరు అన్న విధంగా, అలాగే ఎవరైనా ఉన్నా సరే సౌందర్య గారి తర్వాతనే ఫ్యామిలీ సినిమాలు చేయాలి అనే విధంగా ఆమె ఆ పేరును దక్కించుకుంది. అలాగే 1997లో సౌందర్య గారికి వరుస మీద వరుస సక్సెస్ సినిమాలు వచ్చాయి. హీరో వెంకటేష్ తో పెళ్లి చేసుకుందాం రా, పవిత్ర బంధం, అలాగే మా ఆయన బంగారం, అమ్మ దొంగ, ఓసిన మరదల, ఆరో ప్రాణంతో పాటు హీరో రజనీకాంత్ తో కూడా అరుణాచలంలో నటించారు. ఆ ఒక్క సంవత్సరంలోనే కేవలం సౌందర్య గారికి 7 వరుస సూపర్ డూపర్ హిట్లు పడ్డాయి. ఆ సమయంలో సౌందర్య గారి యొక్క కెరియర్ పీక్ స్టేజ్ లోకి వెళ్ళింది. ఆ సౌందర్య గారిని ఆపడం ఏ హీరోయిన్ తరం కూడా కాలేదు. రజనీకాంత్ గారితో రిలీజ్ అయిన అరుణాచలం సినిమా తమిళంలో చాలా సూపర్ డూపర్ హిట్ గా మారింది. అప్పుడు ఆమెకు చాలా ఆఫర్లు, చాలా కథలు రావడం మొదలు పెట్టాయి. కానీ ఆమె అంత స్టార్డమ్ వచ్చింది కదా అని ఏ కథ పడితే ఆ కథ చెయ్యలేదు. తను చాలా మంచిగా ఎంచుకొని మాత్రమే చేసింది. అందుకే సౌందర్య గారికి ఫాలోయింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఆమెకు ఎంత ఫాలోయింగ్ పెరిగిపోయిందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఉదాహరణకు ఎవరైనా మహిళా ప్రేక్షకులు సినిమాకి వెళ్తాను అంటే ఏ సినిమాకి వెళ్తున్నావని అడిగేవారు. సో ఎవరైనా వేరే హీరోయిన్లు లేకపోతే వేరే హీరోల సినిమాలు చెప్తే గనక పంపించే వాళ్ళు కాదు. కానీ సౌందర్య గారి యొక్క సినిమా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా పంపించేవారు. ఎందుకంటే ఆ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా, చాలా మంచి సినిమా అయి ఉంటుంది అని చాలా మంది మహిళా ప్రేక్షకులని వాళ్ళ కుటుంబం సౌందర్య గారి యొక్క సినిమాకి మాత్రమే పంపించేవారు. సో హిట్ల మీద హిట్లు వచ్చాయి, డబ్బులు కూడా చాలా వచ్చాయి. అయితే సౌందర్య గారు అనుకున్నట్టు వాళ్ళ నాన్నకి ఒక సినిమా అంకితం ఇవ్వాలని అనుకున్నారు కదా. కాబట్టి ఆ సమయంలో గిరీష్ కాసరవల్లి అనే డైరెక్టర్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో ఎన్నో కథలు విన్నారు, కానీ ఆమెకు ఏ సినిమా కథ కూడా అంతగా నచ్చలేదు. ఇలా కథలు చూస్తూనే, చర్చలు చేస్తూనే సినిమా తీయడాలు కూడా ఆపలేదు, అవి కూడా కంటిన్యూ చేసింది. అయితే సౌందర్య గారు 1998లో చిరంజీవి గారితో చూడాలని ఉంది. అలాగే జగపతి బాబుతో పెళ్లిపీటలు, అలాగే మోహన్ బాబుతో శ్రీరాములయ్య, అలాగే రాజశేఖర్ తో సూర్యుడు, అంతేకాకుండా కన్నడలో తొలిసాగలి, అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం, అలాగే వడ్డె నవీన్ తో తాంబూలాలు, మళ్ళీ జగపతి బాబుతో దొంగాట, అలాగే అర్జున్ హీరోతో శుభవార్త, తిరిగి మళ్ళీ మోహన్ బాబుతో రాయుడు, అలాగే కన్నడలో కాదల్ కాదల్ వంటి సినిమాల్లో కూడా నటించారు. సౌందర్య గారి యొక్క సినిమాలు 1998లో 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 9 సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సౌందర్య గారు కథలు ఎంచుకోవడంలో ఎంత శ్రద్ధని వహిస్తారు అని. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాకు సౌందర్య గారికి నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. సౌందర్య గారు కన్నడలో నటించిన ధోని సాగలి సినిమాకు గాను ఆమెకు కన్నడ స్టేట్ ఫిలిం అవార్డు కూడా లభించింది. తిరిగి 1999లో వెంకటేష్ గారితో నటించిన రాజా సినిమాలో సౌందర్య గారి యొక్క నటనకు మళ్ళీ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. సౌందర్య గారికి రాజా సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో 5 సినిమాలు వచ్చాయి. 5 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ రజనీకాంత్ తో మాత్రం తమిళంలో పడియప్ప అనే సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ గా మారింది. ఇదే సినిమాని తెలుగులో నరసింహ అనే పేరుతో డబ్ చేస్తే తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ గా మారింది. ఇక అమితాబ్ బచ్చన్ తో కలిసి ఈవీవి దర్శకత్వంలో ఒక సినిమా చేశారు, అదే సూర్యవంశం. ఈ సూర్యవంశం సినిమాతో ఆమె చాలా మంది ఆడియన్స్ దగ్గర శభాష్ నీ యాక్టింగ్ కి ఒక సలాం అని చెప్పేలా చేసుకున్నారు. ఇక సౌందర్య గారు 2000 సంవత్సరం ఎంటర్ అవుతూనే అన్నయ్య సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను కొట్టారు. అలా వచ్చిన హిట్ల యొక్క పరంపర ఇక కొనసాగుతూనే ఉంది. నిన్నే ప్రేమిస్తా, మూడు ముక్కలాట, జయం మనదేరా, ఆజాద్, నాగదేవత, రవణ, పోస్ట్ మ్యాన్, ఇవన్నీ సినిమాలు కూడా ఆమెకు మొత్తంగా హిట్ నే తీసుకువచ్చాయి. ఇలా తాను తీసిన అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో చాలా ఆనందంతో ఒక పక్క, అలాగే వాళ్ళ నాన్నగారికి అంకితం ఇవ్వాలనుకున్న సినిమాకి కథ కూడా దొరకడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే ఆ కథ యొక్క సినిమా పేరు
ద్వీప. ఆ సినిమాకి ఆమె కేవలం నిర్మాత మాత్రమే కాదు, అందులో యాక్టింగ్ కూడా చేసింది. సో అప్పటి నుండి సౌందర్య గారిని గోల్డెన్ హార్ట్ లేకపోతే గోల్డెన్ లెగ్ అని అనేవారు. సౌందర్య గారు కన్నడలో ద్వీప సినిమాని నటిస్తూనే 2001 సంవత్సరంలో దేవీపుత్రుడు, శ్రీ మంజునాథ, ఎదురులేని మనిషి, సర్దుకుపోదాం రండి, నా మనసిస్తారా, 9 నెలలు, అధిపతి వంటి మొత్తం 11 సినిమాలు అదే సంవత్సరంలో ఆమెవి రిలీజ్ అయ్యాయి. ఇక 2002 సంవత్సరంలో కన్నడలో ఆమె నిర్మించిన ద్వీప సినిమా రిలీజ్ అయి భారీ హిట్టును అందుకుంది. ఈ ద్వీప సినిమాని సౌందర్య గారు వాళ్ళ నాన్నగారికి అంకితం చేశారు. అయితే ఈ ద్వీప సినిమాలో సౌందర్య గారి నటనకు గాను కన్నడ సినిమా పరిశ్రమ ఇచ్చే స్టేట్ అవార్డుతో పాటు అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా ఆమెకు లభించింది. దాంతో పాటే బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుతో పాటు కన్నడలో ఇచ్చే స్టేట్ గవర్నమెంట్ యొక్క అవార్డును కూడా తీసుకున్నారు. అయితే సౌందర్య గారు యాత్రకారుడే శ్రద్ధక్కు అనే ఒక మలయాళం సినిమాలో మొదటిసారిగా నటించారు. అప్పటికే సౌందర్య గారు 110 సినిమాల వరకు నటించారు. ఆమెకు అప్పటికే చాలా డబ్బు, చాలా పేరు కూడా వచ్చింది. సో ఆ డబ్బుతో జనాలకి, ప్రజలకి ఏదైనా చెయ్యాలని అనుకున్నారు. అప్పుడు భారతీయ సంస్కృతి కనుమరుగవుతుందని, కాబట్టి ప్రజలందరికీ అది గుర్తు చెయ్యాలని వెంటనే సౌందర్య గారు వాళ్ళ వదినతో కలిసి సంస్కృతి భారతి అనే ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అందులో భాగంగా వాళ్ళ గ్రామంలో ప్రతి ఇంట్లో పేడతో కల్లాపులు జల్లి ముగ్గుల పోటీలు నిర్వహించేవారు. అలా ముగ్గులు వేయడానికి వచ్చిన ప్రతి స్త్రీ కూడా సాంప్రదాయమైన దుస్తుల్లో మాత్రమే రావాలనే కండిషన్ ని కూడా పెట్టి భారతీయ సంస్కృతిని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. అలాగే సౌందర్య గారు వాళ్ళ అన్నయ్య అయిన అమర్నాథ్ సహాయంతో వాళ్ళ నాన్నగారి పేరు మీద సత్యనారాయణ విశ్వవిద్యాలయాన్ని 3 పాఠశాలలు స్థాపించి పేద విద్యార్థులకు ఉచితంగా అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా విద్యని అందించారు. అలాగే సౌందర్య గారి అమ్మగారి యొక్క బంధువు, అలాగే సౌందర్య గారి యొక్క చిన్ననాటి స్నేహితుడైన రఘుతో కలిసి ఒక అనాథ ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇలా కుటుంబంలో ఒక్కొక్కరి సహాయంతో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బాధ్యతని అప్పగించారు. కానీ ఆ సేవా సంస్థలకు కావాల్సిన ఆదాయాన్ని మొత్తం సౌందర్య గారే ముందుండి నడిపించేవారు. సౌందర్య గారు ఇన్ని చేస్తున్నా సరే సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు. ఆమె 2003లో తమిళంలో 2 సినిమాలు, అలాగే తెలుగులో ప్రేమ దొంగ, సీతయ్య, అలాగే శ్రీ రేణుకాదేవితో పాటు మలయాళంలో కూడా ఒక సినిమాని చేశారు. సో అప్పటికే కొత్త హీరోయిన్లు రావడంతో సౌందర్య గారికి అవకాశాలు కొద్దిగా తగ్గాయి అని చెప్పాలి. అయితే 2003లో సౌందర్య గారు రఘుని వివాహం చేసుకున్నారు. ఈయన వాళ్ళ అమ్మ సైడ్ నుండి బంధువు, అందుకే సౌందర్య గారి ఇంటికి రెగ్యులర్ గా వస్తూ ఉండేవారట. సో చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ రఘు మరియు సౌందర్య గారు కలిసే పెరిగారు. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ బంధం అనేది అలాగే కొనసాగింది. అంతేకాకుండా సౌందర్య గారు హీరోయిన్ అయిన తర్వాత కూడా రఘు గారు తన యొక్క భావోద్వేగాలను ఆమెతో షేర్ చేసుకునేవారు. అలాగే అనాథాశ్రమంలో హెల్ప్ చేయడం, అలాగే ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండడంతో వారిద్దరు కూడా పెద్దల యొక్క సమక్షంలో పెళ్లిని చేసుకున్నారు. అయితే రఘుకి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత సౌందర్య గారు అప్పుడే ఒక ముఖ్యమైన డిసిషన్ తీసుకున్నారు. ఇలా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా అవి కొద్ది వరకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ రాజకీయాల్లోకి చేరితే మాత్రం ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేయవచ్చు అని ఆమె 2004లో బీజేపీ యొక్క సిద్ధాంతాలు నచ్చి సౌందర్య గారు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత కూడా సౌందర్య గారు తెలుగులో 2 సినిమాలు చేశారు. అందులో ఒకటి శ్వేతనాగు. సౌందర్య గారు ఆ సినిమాని మాత్రమే పూర్తిగా కంప్లీట్ చేశారు. ఇక 2వ సినిమా మోహన్ బాబుతో నటించిన శివశంకర్. ఈ సినిమాని సగం వరకు మాత్రమే షూటింగ్ చేసి తర్వాత ఎలక్షన్లు పూర్తయిన తర్వాత మిగతా సగం పూర్తి చేస్తాను అని చెప్పారు. అయితే 2004లో బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీ తరపున లాల్ కృష్ణ అద్వానీ గారి ఆధ్వర్యంలో అప్పటి కరీంనగర్ జిల్లాలో ఉన్న నిర్మల్ మరియు ఆదిలాబాద్ లో జరుగుతున్న మీటింగ్ కి సౌందర్య గారిని ప్రచారం చెయ్యమని రమ్మన్నారు. ఆమె 2004 సంవత్సరంలో ఏప్రిల్ 17వ తారీఖున బెంగళూరులో ఎక్కూరి విమానాశ్రయంలో ఆమెకు కేటాయించిన హెలికాప్టర్ లో ఆమె ఎక్కారు. అప్పటికే సౌందర్య గారు 5 నెలల గర్భవతి కూడా. అయితే అదే హెలికాప్టర్ లో సౌందర్య గారితో పాటు వాళ్ళ అన్నయ్య గారైన అమర్నాథ్ కూడా ఉన్నారు. సరిగ్గా 11 గంటల 5 నిమిషాలకు హెలికాప్టర్ అనేది గాల్లోకి ఎగిరింది. అలా గాల్లోకి ఎగురుతూ ఉన్న కొద్దిసేపటికే ఆ హెలికాప్టర్ లో సాంకేతిక ప్రాబ్లం అనేది వచ్చింది. అంటే టెక్నికల్ ప్రాబ్లం అనేది వచ్చింది. అందువల్ల ఆ పైలట్ హెలికాప్టర్ ని గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్ర యూనివర్సిటీలో
దించాలని అనుకున్నారు. ల్యాండ్ అవ్వడానికి కేవలం 100 అడుగుల దూరం ఉంది అనగా హెలికాప్టర్ యొక్క ముందు భాగం అనేది నేరుగా భూమిలోకి చెచ్చుకొని ఒక పల్టీ కొట్టి హెలికాప్టర్ అనేది మంటల్లాగా కాలిపోయింది. అందులో ఉన్న సౌందర్య గారితో పాటు వాళ్ళ అన్నయ్య గారైన అమర్నాథ్, అలాగే ఒక బీజేపీ కార్యకర్త, అలాగే పైలట్ కూడా వీళ్ళందరూ అక్కడికక్కడే మరణించారు. అయితే సౌందర్య గారు చనిపోవడమే చాలా బాధాకరమైన విషయం అని అనుకుంటే ఆమె ఆ సమయంలో 5 నెలల గర్భవతి అనే మాట కూడా ఇంకా చాలా బాధాకరం. సో సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఆస్తుల పంపకాల విషయాల్లో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తీవ్ర వివాదాలు అనేవి తలెత్తాయి. అయితే సౌందర్య గారి యొక్క వదిన అంటే వాళ్ళ అన్న అమర్నాథ్ యొక్క భార్య అయిన నిర్మల గారు 2003 ఫిబ్రవరి 15న సౌందర్య గారు ఒక వీలునామా రాశారు. దాని ప్రకారమే ఆస్తులు పంచాలని చెప్పారు. సో నిర్మల గారు చూపించిన వీలునామాకి సౌందర్య అమ్మగారైన మంజుల గారు, అలాగే సౌందర్య గారి భర్త అయిన రఘు గారు ఇది చాలా వ్యతిరేకంగా ఉంది, సౌందర్య గారు ఎటువంటి వీలునామా రాయలేదు అని చెప్పారు. చివరికి ఈ కుటుంబ సమయంలో సౌందర్య గారి యొక్క ఫ్రెండ్ అయిన జగపతి బాబు కూడా తలెత్తుకొని చాలా సర్ది చెప్పాలని చూశారు, కానీ వాళ్ళు అస్సలు వినలేదు. ఆఖరికి 2009 బెంగళూరులోని మెజిస్ట్రేషన్ కోర్టులో కేసులు వేసుకున్నారు. 2013 వరకు ఈ కోర్టుల చుట్టూ తిరిగితే ఎంతైనా లాభం లేదు అని చెప్పి చివరికి 2013 డిసెంబర్ 3వ తారీఖున వీళ్ళందరూ కూడా రాజీకి వచ్చి ఆస్తులనేవి పంచుకున్నారు. అయితే సౌందర్య గారు స్థాపించిన స్కూళ్ళు మరియు అనాథాశ్రమాలు వాళ్ళ అమ్మగారైన మంజుల గారే ఇప్పటి వరకు చూసుకుంటున్నారు. అలాగే వాళ్ళ నాన్నగారైన సత్యనారాయణ పేరు మీద ఉన్న స్కూళ్ళన్నీ కూడా అమర్నాథ్ సౌందర్య విద్యాలయం అని చెప్పి నామకరణం చేశారు. ఇదంతా పక్కన పెడితే సౌందర్య గారు కన్నడ ఇండస్ట్రీలో కామ్లీ అనే సినిమా తీయాలనుకున్నారు. అలాగే తను తెలుగులో నటించిన ఆఖరి సినిమా శివశంకర్, దాన్ని ఆమె లేకుండానే మధ్యలోనే అలాగే రిలీజ్ చేసేశారు. అలాగే బాలకృష్ణ గారు సౌందర్య గారిని ద్రౌపదిగా పెట్టి నర్తనశాల అనే సినిమాని మొదలు పెట్టాడు. సో ఆ నర్తనశాల సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆమె చివరిగా కన్నడలో నటించిన ఆప్తమిత్ర అనే సినిమా తర్వాత రిలీజ్ అయి చాలా పెద్ద హిట్ గా మారింది. ఈ ఆప్తమిత్ర సినిమాలో సౌందర్య గారి నటనకు గాను ఆమెకు 5వ సారి ఫిల్మ్ఫేర్ అవార్డు అనేది లభించింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సౌందర్య గారు ఎక్కడున్నా సరే తన యొక్క ఆత్మకి శాంతి కలగాలని మన తెలుగు ప్రజలు అలాగే అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఇటువంటి వీడియోలు ఇంకా ఇంట్రెస్టింగ్వి చాలా ముందు రాబోతున్నాయి. కాబట్టి మీరు కనుక ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అయితే మాత్రమే ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.